హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే గోధుమ పిండి రవ్వ కలిపి దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ దోశలకు చట్నీ కూడా అవసరం ఉండదండి. పిల్లలు ఇస్తే ఇలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి. ఏ టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. 1కి 4 తినేస్తారు. అంత క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనము పులియబెట్టి చేస్తాము, కానీ టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా క్రిస్పీ దోశలను ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా ఈజీగా కమ్మగా ఉండే గోధుమ పిండి రవ్వతో దోశలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కొలతలు గిన్నె గ్లాసు దేంతోనైనా తీసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 1/2 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర 2-3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మధ్యలో తినేటప్పుడు ఆ పలుకులు తలుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే దోశకు కలర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొలిచి 1/2 కప్పు తీసుకున్నాను. పుల్లటిదైనా తీసుకోవచ్చు, తీయటి పెరుగైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 4-5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ దోశ పిండి మనం పల్చగా కలుపుకోవాలండి. రవ్వ దోశ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. ముందైతే 2 కప్పులు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. 4-5 కప్పుల వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. రవ్వ కూడా నాని మంచిగా క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం హెల్తీగా దోశ వేసుకోవచ్చండి. పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు దోశ మంచిగా వస్తుంది. ఇలా మనం ఒక గిన్నెతో వేసుకోవాలండి. దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం దోశలు వేసుకోవచ్చండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఒట్టిగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇక నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక గిన్నెడు ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. మీరు గుర్తుంచుకున్న విషయం ఏంటంటే స్టవ్ని హైలో ఉంచి బాగా వేడి చేసుకోవాలండి పెనం. అప్పుడే దోశ మంచిగా వస్తుందండి. చూడండి, ఇలా క్రిస్పీగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అస్సలు ఆగరు. ఇలా దోశలు వేసిస్తే వేడి వేడి మీద అలా తినేస్తారండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు అలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వ
ఇంకా రవ్వతో చేసుకుంటే కాంబినేషన్లో క్రిస్పీ దోశలు చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ రవ్వ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీకు కావాలంటే కాస్త సాఫ్ట్ అయినా వేసుకోవచ్చు మొబైల్, కానీ ఇవి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి దోశలు అయితే. ఇలా చక్కగా కాల్చుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్లోనే ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. చూడండి మీరు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పెట్టుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.